జిల్లాలో ఉన్న సంస్థ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినాక ఈ 11 నెలల్లో దాదాపుగా 115 కోట్ల మంది ఆడబిడ్డలు, మళ్ళొక్కసారి చెప్తున్న మీడియా మిత్రులకు, ఇప్పటి వరకు డిసెంబర్ 9, 2023 నుండి నవంబర్ 30 తారీఖు 2024 వరకు దాదాపుగా 11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్డు రవాణా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ఈరోజు లాభాలలో నడుస్తుంది. ఒకనాడు 50-60% కూడా బస్సుల్లో ప్రయాణికులు ఎక్కేవాళ్ళు కాదు. ఈరోజు 100 నుంచి 110% బస్సుల్లో రవాణా ఉపయోగించుకుంటుండ్రంటే ఎంతో ఓపికతో మా డ్రైవర్లు, మా కండక్టర్లు ప్రజలతో మమేకమై ప్రజలకు ఇబ్బంది జరగకుండా పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు అమ్మగారింటికి వెళ్ళాలంటే ఇంటి ఆయన బస్సు కిరాయి ఇవ్వాలి, ఆలయం సందర్శించుకోవాలంటే ఇంటి ఆయన అనుమతి ఇవ్వాలి. ఇవాళ ఇంటి ఆయన రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. మా అక్కలు నవ్వుతున్నారు, నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని. నేను చూస్తుంటే కదా, మాట్లాడుతుంటే కదా అందరితోటి. ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న, ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు, చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు 5,000 నుంచి 7,000 రూపాయలు రోజుకు యావరేజ్గా 35 నుంచి 40 రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది. ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో బస్సు కిరాయిల పైసలు 5 నుంచి 7,000 రూపాయలు మిగులుతున్నాయంటే ఈరోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల 1,00,000 రూపాయలు ఆదా చేసుకుంటారు. ఇవాళ ఇంటి ఆయన చేతిలో ఆ 1,00,000 ఉంటే ఆయన సాయంత్రం అయితే బెల్ట్ షాపులు ఇస్తాడు. కానీ మా ఆడబిడ్డల దగ్గర 1,00,000 ఉంటే వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించి మంచి చదువులు చెప్పించి ఈ రాష్ట్ర ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దుతున్నారు. పండగ వస్తే ఆడబిడ్డకు బట్టలు పెట్టాలన్న ఆలోచన ఈ సేవింగ్స్తో చేస్తున్నారు. ఇంటి కిరాయి కొంచెం మంచిగా ఉండాలి, పండుగ వస్తే బాగా చేసుకోవాలని ఈ 5 నుంచి 7,000 రూపాయలు ప్రతి నెల మా వాళ్ళకి ఏదైతే మిగులుతున్నాయో ఈరోజు ఆ రకంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదే కాదు, 200 యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా 700-800 రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి. అదేవిధంగా 500 రూపాయల సిలిండర్, నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్గా 500 రూపాయలు అట్లా మిగులుతున్నాయి. అంటే 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా 10 లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న 10,000 రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి. ఇదే కాదు, ఈరోజు బోనస్ ఒట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు, ఒరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పినారు. ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు. ఆయన పండించిన ఒట్లలో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు, కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా. మరి దొరలు పండిస్తే ఆ ఒడ్లల్లో బంగారం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ గజ్వేల్ ఫామ్ హౌస్లో రాష్ట్రమంతా ఒరేస్తే ఉరేసినట్టే అని రైతాంగానికి చెప్పి వారు మాత్రం 150 ఎకరాలల్లో వరి పండించుకుంటే కావేరీ సీడ్స్ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేసింది. ఆనాటి పరిస్థితులు అవి. మరి ఈనాడు రైతాంగం కష్టాలు గుర్తించి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని, ఇది రైతు రాజ్యమని నిరూపించడానికి
25,35,000 మంది రైతు కుటుంబాలకు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న అప్పుల నుంచి రుణ విముక్తుల్ని చేసి ఇవాళ 25 లక్షల మంది రైతులను అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. ఇదే కాదు, ఓరేసుకుంటే ఊరేసుకున్నట్టు కాదు, ఓరేసుకోండి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వరి పండించమని ప్రోత్సహించినందుకు ఈరోజు భారతదేశంలోనే రికార్డు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు